ఆయన మనకి కేడుముగా ఉంటానంటున్నాడు. మనము అబ్రహాము సంతానం. మనం ఎప్పుడైతే దేవుని యందు విశ్వాసం ఉంచామో మనమందరం కూడా అబ్రహాము సంతానమే. అబ్రహాముని ఏమంటాడు? ఇసుక రేణువుల వలె, ఆకాశ నక్షత్రాల వలె నీ సంతానాన్ని ఆశీర్వదిస్తానంటాడు. అంటే అంతమంది పిల్లల్ని ఒక్కడే కనేస్తాడా? ఇస్సాకు ఒక్కడే పుట్టాడు. తర్వాత పిల్లలు పుట్టినా కానీ తర్వాత తన సొంత భార్య అయినటువంటి సారాకి పుట్టినటువంటి కుమారుడు మాత్రమే నీ కుమారుడు, నీ ఆస్తికి హక్కుదారుడు అంటాడు. అందుకు ముందు ఇష్మాయేలు పుడతాడు. తర్వాత మళ్ళీ 2-3 భార్యలు చేసుకుని మళ్ళీ పిల్లలు పుట్టారు. మళ్ళీ పిల్లలకు అన్నాడని ఉంది, కానీ ఆ పిల్లలు ఎక్కడున్నారో కూడా బైబిల్ గ్రంథంలో వ్రాయబడలేదు. అయితే ఆ ఒక్క ఇస్సాకును బట్టి పుట్టినటువంటి పిల్లలు ఇసుక రేణువుల వలె, ఆకాశ నక్షత్రాల వలె చేస్తానంటాడు. అంటే ఇష్మాయేల్ని కూడా దేవుడు ఆశీర్వదిస్తానంటాడు. ఇష్మాయేల్ సంతానాన్ని కూడా దేవుడు ఆశీర్వదించాడు.